మీరు అత్యున్నతమైన పదవి లేదా ఉద్యోగంలో ఉన్నారు. అవన్నీ వదులుకొని గోవెమ్మడి ఇట్లా తయారయ్యారు. అంటే మీరు నాకు చిరకాలంగా తెలుసు కాబట్టి చనువుతో అడుగుతున్నాను. ఈ ఈ విధమైన పరిస్థితి అంటే ఈ విధమైన వ్యాపారం అనుకోండి, లేకపోతే గోపాలన అనుకోండి, ఏదన్నా అనుకోండి, మీకు సంతృప్తికరంగా ఉందా? అవునండి. ఇది మంచి ప్రశ్న అండి. ఇది యాక్చువల్‌గా నేను నా 8 ఏళ్ల క్రితం ఉద్యోగం వదిలినప్పుడు నా ఇన్ హ్యాండ్ 1,00,000 అండి. సాఫ్ట్‌వేర్‌లో ఉన్నప్పుడు పెద్ద పోస్ట్‌లో ఉన్నాను నేనప్పుడు. ఇన్ హ్యాండ్ 1,00,000గా ఉండేది. అయితే ఇది నేను ఉద్యోగం వదిలేసి వచ్చింది ఘనకార్యం కాదది. స్వార్థపూరితమైన పనే. ఎందుకనంటే ఎవరైనా సరే మంచి కోరుకుంటారు. మంచి వైపు రావాలనుకుంటారు. నేను చేసింది స్వార్థమైన పనే. నేనేంటి రాజీవ్ దీక్షిత్ గారు, సుభాష్ పాలేకర్ గారు లాంటి గొప్ప మనుషుల యొక్క ప్రసంగాలు విని ఇది ప్రాక్టికల్గా మనము ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలి. రైతులకి గోవుని పెంచుకుంటే డొనేషన్ల మీద ఆధారపడకుండా ఉండగలము. డొనేషన్ల మీద ఆధారపడకుండా గో ఉత్పత్తులు తయారు చేసి సంపద సృష్టించి ఆర్థికంగా పరిపుష్టతగా ఉండాలి అనే దాని మీద పనిచేయాలి. ఇది నేను నిరూపించిన తర్వాత నలుగురికి నేను శిక్షణ ఇవ్వాలి అనే ఉద్దేశంతో, స్వార్థంతోనే నేను ఉద్యోగాన్ని వదలటం జరిగింది. గోమాత దయ వల్ల ఆవిడ కృపతో ఈరోజు గోవిజ్ఞాన కేంద్రంగా మారిపోయింది మా గోశాల. ఏ రోజును మేము వెనక్కి తిరిగి వెళ్ళాలని కానీ సాఫ్ట్వేర్ని అలాంటి పాష్ లైఫ్, మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే పాష్ లైఫ్ని మిస్ అయ్యామని కానీ మేము ఎప్పుడూ అనుకోలేదు. మేము మంచి ఆహారం తింటూ, మంచి పాలు తాగుతూ, మంచి నెయ్యి తింటూ, మంచి వాతావరణంలో పెరుగుతూ, అపర కుబేర్లకి లభించని ఒక లగ్జరీ లైఫ్ని మేము లీడ్ చేస్తున్నాం. ఇది వివేకం ఉన్న ప్రతి వ్యక్తికి అర్థం అవ్వాల్సిన విషయం.